స్టూడెంట్, వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్ తెలుగు ఛానల్ అండి. ఈ వీడియోలో మనం కొన్ని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ నేర్చుకుందాం. సో ఈ డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా మనం జనవరి నుంచి జూన్ మధ్యలో జరిగిన కరెంట్ అఫైర్స్ని ప్రతిరోజు కొన్ని బిట్స్ చూస్తామండి. అవే డైలీ కరెంట్ అఫైర్స్. అంతేగాని ఈ రోజు కరెంట్ అఫైర్స్ని నేను డిస్కస్ చేయట్లేదు. సో చాలామంది స్టూడెంట్స్ అడుగుతున్నారు, మీరు ఏ రోజు కరెంట్ అఫైర్స్ ఆ రోజు చెప్పండి అని. సో నేను యాక్చువల్లీ జాన్ టు జూన్ మధ్యలో జరిగిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ని ప్రతిరోజు కొన్ని బిట్స్ రూపంలో మీకు ఇస్తూ ఉంటాను. ఓకే. ఫస్ట్, ఇటీవల ఇరాన్ దేశానికి అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికయ్యారు? సో ఇటీవల ఇరాన్ దేశానికి అధ్యక్షుడిగా ఎన్నికైంది హసన్ రౌహానీ. సో ఇరాన్ అధ్యక్ష ఎన్నికల్లో ప్రస్తుత అధ్యక్షుడు హసన్ రౌహానీ ఘన విజయం సాధించారు. ఈ మేరకు మే 19న జరిగిన ఎన్నికల్లో ఆయనకు 57% సమీప ప్రత్యర్థి ఇబ్రహీం రైసీకి 38.3% ఓట్లు వచ్చాయి. సో రెండో పర్యాయం అధ్యక్ష బాధ్యతలు చేపట్టనున్న రౌహానీ ముందు ద్రవ్యోల్బణం, చమురు అమ్మకాల తగ్గుదల వంటి అనేక సవాళ్లు ఉన్నాయి. నెక్స్ట్, సో ఇటీవల సౌదీ అరేబియాతో అమెరికా ఎంత విలువైన భారీ ఆయుధ ఒప్పందాన్ని కుదుర్చుకుంది? ఇటీవల సౌదీ అరేబియాతో అమెరికా ఎంత విలువైన భారీ ఆయుధ ఒప్పందాన్ని కుదుర్చుకుంది? $110 బిలియన్. సో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తొలి విదేశీ పర్యటన సౌదీ అరేబియాలో మే 20న ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో సౌదీ అరేబియాతో $110 బిలియన్ విలువైన భారీ ఆయుధ ఒప్పందాన్ని అమెరికా ప్రకటించింది. ఈ ఒప్పందం ద్వారా అమెరికా రక్షణ పరికరాలు, సేవలను సౌదీ కొనుగోలు చేస్తుంది. నెక్స్ట్, ఇటీవల లండన్లోని ఏ ప్రదేశంలో ఆత్మాహుతి దాడి జరిగింది? సో లండన్లోని మాంచెస్టర్లో మే 23న ఆత్మాహుతి దాడి జరిగింది. యూరప్లోని అతిపెద్ద ఇండోర్ ఎరీనా అయిన మాంచెస్టర్ ఎరీనాలో పాప్ స్టార్ అరియానా గ్రాండ్ మ్యూజిక్ కన్సర్ట్ సందర్భంగా దుండగుడు సల్మాన్ అబేది ఈ దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో 20కి పైగా యువతీ యువకులు, చిన్నారులు మృత్యువాత పడగా మరో 59 మంది తీవ్రంగా గాయపడ్డారు. దాడికి పాల్పడింది తామే అని అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ ఐసిస్ ప్రకటించింది. నెక్స్ట్, సో ఇప్పటి వరకు సంభవించిన ప్రకృతి వైపరీత్యాలలో దేనిని అత్యంత ఘోరమైన విపత్తుగా ఐక్యరాజ్య సమితి పేర్కొంది? ప్రపంచంలో ఇప్పటివరకు సంభవించిన ప్రకృతి వైపరీత్యాలలో దేనిని అత్యంత ఘోరమైన విపత్తుగా ఐక్యరాజ్య సమితి పేర్కొంది? 1888లో జరిగిన యూపీలో సంభవించిన వడగళ్ల వాన. సో 1888లో యూపీలోని మొరాదాబాద్లో సంభవించిన వడగళ్ల వాన అత్యంత ప్రమాదకర విలయమని ఐక్యరాజ్య సమితి పేర్కొంది. ఈ విపత్తులో దాదాపు 246 మంది మృత్యువాత పడినట్లు తెలిపింది. ప్రపంచంలో ఇప్పటి వరకు సంభవించిన ఈ తరహా ప్రకృతి వైపరీత్యాల్లో దీన్నే అత్యంత ఘోరమైన విపత్తుగా గుర్తించింది. నెక్స్ట్, ప్రసూతి ప్రయోజన పథకం కింద గర్భిణీలకు, పాలిచ్చే తల్లులకు ఎంత ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నారు? సో ప్రసూతి ప్రయోజన పథకం కింద గర్భిణీలకు, పాలిచ్చే తల్లులకు కేంద్ర ప్రభుత్వం ఎంత ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నారు? 6,000 రూపాయలండి. సో గర్భిణీలు, పాలిచ్చే తల్లులకు 6,000 ఆర్థిక సాయాన్ని అందించే ప్రసూతి ప్రయోజన పథకానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. మే 17న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో సమావేశమైన కేంద్ర కేబినెట్ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఈ పథకం మొదటి కాన్పుకు మాత్రమే వర్తిస్తుందని కేంద్రం స్పష్టం చేసింది. గర్భవతిగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నప్పుడు 1,000 రూపాయలు, 6 నెలల తర్వాత 2,000, ఆసుపత్రిలో బిడ్డ పుట్టిన తర్వాత మరో 2,000 రూపాయలని అందజేస్తారు. నెక్స్ట్, ఇటీవల ఎన్ని అణు విద్యుత్ ప్లాంట్లకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది? సో విద్యుత్ ఉత్పత్తికి తోడ్పాటు అందించేందుకు 10 అణు రియాక్టర్ల నిర్మాణానికి కేబినెట్ మే 17న ఆమోదం తెలిపింది. కేంద్రం ఒకేసారి ఇన్ని రియాక్టర్లకు అనుమతినివ్వడం ఇదే మొదటిసారి. ఒక్కో ప్లాంట్ సామర్థ్యం 700 మెగావాట్లు. వీటి నిర్మాణం పూర్తయితే 7,000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి జరుగుతుంది. ప్రస్తుతం భారత్లో ఉన్న 22 ప్లాంట్ల ద్వారా 6,780 మెగావాట్ల అణు విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. సో రాజస్థాన్, గుజరాత్, తమిళనాడులో నిర్మితమవుతున్న ప్రాజెక్టుల ద్వారా
2021, 22 కల్లా మరో 6,700 మెగావాట్ల విద్యుత్ అందుబాటులోకి రానుంది. ఇటీవల ఎవరి మరణశిక్షపై ఐసీజే స్టే విధించింది. ఇటీవల ఎవరి మరణశిక్షపై ఐసీజే స్టే విధించింది. కులభూషణ్ జాదవ్. కులభూషణ్ జాదవ్‌కు పాకిస్తాన్ మిలిటరీ కోర్టు విధించిన మరణశిక్షపై హేగ్ అంతర్జాతీయ న్యాయస్థానం స్టే విధించింది. ఈ మేరకు మే 15న భారత్, పాకిస్తాన్‌ల వాదనలు విన్న ఐసీజే అధ్యక్షుడు రోనీ అబ్రహం నేతృత్వంలో 15 మంది న్యాయమూర్తుల ధర్మాసనం శిక్ష అమలుపై స్టే విధిస్తూ మే 18న ఏకగ్రీవంగా తీర్పు వెలువరించింది. తుది తీర్పు వెలువడే వరకు శిక్షను అమలు చేయరాదంటూ పాక్‌ను ఆదేశించింది. ఈ కేసులో పాక్ వైఖరిని తప్పుపట్టిన న్యాయస్థానం అసలు జాదవ్‌ను అరెస్ట్ చేసిన పరిస్థితులే వివాదాస్పదంగా ఉన్నాయని వ్యాఖ్యానించింది. ఈ కేసులో జాదవ్‌కు ఎలాంటి దౌత్యపరమైన సాయం అందకుండా పాకిస్తాన్ వ్యవహరించిందని, ఇది హక్కుల ఉల్లంఘనేనని, వియన్నా ఒప్పందానికి వ్యతిరేకమని స్పష్టం చేసింది. నెక్స్ట్ అమర జవాన్ల కుటుంబాలకు విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన పారామిలిటరీ జవాన్ల కుటుంబాలకి కేంద్ర ప్రభుత్వం ఎంత నష్టపరిహారాన్ని ఇస్తానని పేర్కొంది. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన పారామిలిటరీ జవాన్ల కుటుంబాలకి కేంద్ర ప్రభుత్వం ఎంత నష్టపరిహారాన్ని ఇస్తానని పేర్కొంది. ₹1,00,00,000. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన పారామిలిటరీ జవాన్ల కుటుంబాలకు ₹1,00,00,000 నష్టపరిహారాన్ని అందిస్తామని కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రకటించారు. ఇండో టిబెటియన్ బోర్డర్ పోలీస్ షెరావ్తాంగ్ పోస్ట్లో మే 20న నిర్వహించిన సైనిక్ సమ్మేళనంలో పాల్గొన్న ఆయన ఈ మేరకు ప్రకటన చేశారు. నెక్స్ట్ సోషల్ మీడియా వినియోగంలో దేశంలో మొదటి 3 నగరాలు ఏవి? సోషల్ మీడియా వినియోగంలో దేశంలో మొదటి 3 నగరాలు బెంగుళూరు, ఢిల్లీ, ముంబై. హైదరాబాద్ 4వ స్థానంలో నిలవగా 5వ స్థానంలో చెన్నై, 6వ స్థానంలో కోల్కతా నిలిచింది. దేశంలోని మెట్రో నగరాల్లో సోషల్ మీడియా వినియోగంపై సర్వే నిర్వహించిన సోషల్ మీడియా ట్రెండ్స్ అనే సంస్థ ఈ వివరాలను వెల్లడించింది. నెక్స్ట్ దేశంలో తొలి లగ్జరీ రైలు ఏది? దేశంలో తొలి లగ్జరీ రైలు ఏది? తేజస్ అండి. భారతీయ రైల్వే ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన తేజస్ సూపర్ ఫాస్ట్ రైలు పట్టాలెక్కింది. ముంబైలోని ఛత్రపతి శివాజీ టెర్మినస్, గోవాలోని కర్మాలి స్టేషన్ల మధ్య నడిచే తొలి తేజస్ రైలును రైల్వే మంత్రి సురేష్ ప్రభు మే 22న ముంబైలో జెండా ఊపి ప్రారంభించారు. గంటకు 200 కిలోమీటర్ల వేగంతో వెళ్ళగల ఈ రైలు ప్రస్తుతానికి 130 కిలోమీటర్ల గరిష్ట వేగంతో ప్రయాణిస్తూ 630 కిలోమీటర్ల దూరాన్ని కేవలం 8.5 గంటల్లోనే చేరుకుంటుంది. తేజస్ రైలు ప్రత్యేకతలు వచ్చేసి భారతీయ రైల్వే చరిత్రలోనే అత్యంత విలాసవంతమైన రైలు ఇది. ఆటోమేటిక్ డోర్స్, ఎల్సిడి తెరలు, వైఫై, టీ, కాఫీ మెషిన్లు, మ్యాగజైన్స్, బయో టాయిలెట్స్, హ్యాండ్ డ్రైయర్స్ వంటి ఆధునిక సదుపాయాలు ఇందులో ఉన్నాయి. ఇది పూర్తిగా గ్రాఫిటీ ప్రూఫ్, డస్ట్ ప్రూఫ్ టెక్నాలజీలతో తయారైంది. ఈ రైలు పెట్టెలపై ఎవరు దేంతో రాసినా గీతలు పడవు, దుమ్ము ధూళి కూడా అంటుకోదు. ముంబై నుంచి గోవా వరకు ఛార్జీ 2,500. ఆహారంతో కలిపి అయితే 2,740. సాధారణ చైర్ కార్లో అయితే ₹1,185, ఆహారంతో కలిపి ₹1,310. సీట్లని అత్యంత అధునాతన డిజైన్తో తయారు చేశారు. రైలు ఎంత వేగంతో వెళ్తున్నా కుదుపులుండవు, అలసట ఉండదు. ఇవండి ఈ యొక్క తేజస్ రైలు యొక్క ప్రత్యేకతలు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. వచ్చే వీడియోలో మరికొన్ని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ క్వశ్చన్స్‌తో కలుద్దాం.